హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్ డేటా కనుక తొందరగా అయిపోతున్నట్టయితే నేను ఈ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసినట్టయితే మీ మొబైల్ డేటా అనేది అయితే ఎక్కువసేపు వస్తుంది. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన మొబైల్ డేటా వచ్చేసి రోజుకి 1 GB 1.5 GB అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుద్ది అని అంటే, మనం నెట్ని ఇలా ఆన్ చేయగానే మొత్తం డేటా అంతా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి, మనకు రోజు మొత్తం రావాలంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మీ ఫోన్లో ఆ సెట్టింగ్ చేసుకుంటే మన డేటా అనేది అయితే ఎక్కువసేపు అయితే వస్తుంది. ఈరోజు ఆ సెట్టింగ్స్ ఏంటి, మన డేటాని ఎలాగ రోజంతా వచ్చేటట్టు ఎలా యూస్ చేయాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి ఇక్కడ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి అలా చేయాలనేది అయితే చెప్తాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీ ఫోన్లో వాట్సాప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు యూజ్లెస్ డేటా ఫర్ కాల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మీకు ఇలా మై డిఫాల్ట్గా ఆఫ్లో అయితే ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇలా ఆఫ్ అయితే ఆన్లో అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ఇది మీకు ఆడియో వీడియోస్ డాక్యుమెంట్స్ దేంట్లో ఉన్న దాన్ని అయితే ఫొటోస్లోకి మార్చి ఓకే అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. మీ ఫోన్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ వచ్చేసి గైస్ యూట్యూబ్ అనమాట. మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి మీరు ఇక్కడ కొద్దిగా ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ క్వాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ డేటా అని చెప్పేసి కూడా కనిపిస్తుంది కదా, ఇది మీకు హై పిక్చర్ క్వాలిటీలో కానీ ఆటోలో కానీ ఉంది అని అంటే దాన్ని డేటా సేవర్లోకి మార్చండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ డేటా సేవింగ్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసి ఈ డేటా సేవింగ్ మోడ్ అని ఉంది కదా, ఇది కనుక మీకు ఇలా ఆఫ్లో ఉంది అని అంటే దీన్ని సింపుల్గా ఇలా అయితే ఆన్ చేసుకోండి. ఇది వచ్చేసి మీరు యూట్యూబ్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. థర్డ్ సెట్టింగ్ ఇది, మీ ప్రొఫైల్ పైన ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ జనరల్ కింద, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసి ఇది మీకు అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటాలో ఫస్ట్ ఆప్షన్లో ఉన్న, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఈ మూడిట్లో దేనిలో ఉన్న అన్నీ కాకుండా లాస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడొచ్చు, డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీంట్లోకి అయితే మార్చండి. అండ్ అలాగే మీ ఫోన్లో ఉండే డేటా సేవింగ్ ఆప్షన్ ఉంటుంది కదా ఇక్కడ, దాన్ని కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకుంటే మీ మొబైల్ డేటా బ్యాకప్ అనేది అయితే పెరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మొబైల్ ప్రాబ్లమ్స్ సంబంధించింది ఏ వీడియో అయినా మన ఛానల్లో అయితే ఉంటుంది.